రైట్ డీటెయిల్స్ లోకి వెళ్తే వైసీపీ హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలు అదానిపై అమెరికాలో కేసు నమోదుపై మాజీ సీఎం జగన్ స్పందించారు. అదానిని చాలాసార్లు కలిశామని తెలిపారు. విద్యుత్ కొనుగోలులో సెకీతో తాము ఒప్పందం చేసుకున్నామని, సెకీ ఇచ్చే కరెంట్ ఎక్కడి నుంచి వస్తుందో తమకు తెలియదన్నారు. విద్యుత్ తీసుకున్నామని, డబ్బులు చెల్లించామని చెప్పిన జగన్ ఎఫ్బీఐ ఛార్జ్ షీట్లో తన పేరు ఎక్కడా లేదని చెప్పారు. తనకు లంచం ఇవ్వబోయినట్టు ఆధారాలు చూపించాలన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అదానికి చాలా ప్రాజెక్టులు ఉన్నాయని, అదానితో భేటీకి విద్యుత్ ఒప్పందాలకు సంబంధం లేదని తెలిపారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై లీగల్ గా పోరాటం చేస్తామన్నారు. పరువు నష్టం దావా వేస్తామని జగన్ హెచ్చరించారు. Foolish and so stupid, and somebody goes by hearsay, speaks some kind of nonsense and stupidity, and nobody can help, and it ends nowhere. And in fact, Inadu and Andhra Jyoti would be a typical case where I would be filing a defamation case. I'll sue them for 100 crores. I will sue both of them for 100 crores. I am in this connection only. Adani did Adani call you up and say, Prasad, I am Adani talking. I met Jagan only on this connection. Did he say that? The USSCC is saying, What? sir. See, how is Adani connected to this? That is a fundamental question that you need to ask yourself before even you point fingers at anybody. See, just because, you're sitting down here and I'm right in front of you, and because you have time and because I have time, because we are facing these questions, you need to also think with your brains. See, where is third party here? And if I were to not respond to this letter from the central government, what would you have said? I'm asking you these questions. See, somebody should be a fool to name me or anybody else. Somebody should be a fool because I never dealt with them. See, you tell me one thing. Where did this originate from? Had Seki... తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆహార నాణ్యత పరిశీలనకు టాస్క్ ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేసింది. స్కూల్స్, గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలు, హాస్పిటల్స్ లో ఫుడ్ సేఫ్టీ కోసం కమిటీలను నియమిస్తూ సీఎస్ శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేసింది. వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫుడ్ సేఫ్టీ కమిషనర్, ఆయా సంస్థల హెచ్ఓడి, జిల్లా స్థాయి అధికారి సభ్యులుగా కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రతి హాస్టల్, గురుకులాల్లో ప్రత్యేకంగా ఫుడ్ సేఫ్టీ కమిటీలు నియమించింది. కమిటీలో సభ్యులుగా ప్రిన్సిపల్, వార్డెన్, మరో 2 సిబ్బంది ఆహార నాణ్యతలు రాజీపడకూడదంటూ ఆదేశాలిచ్చారు. వంట చేయడానికి ముందు స్టోర్ రూమ్, కిచెన్ పరిశీలించి ఫోటోలు తీయాలని ఆదేశించారు. ఆహారాన్ని కమిటీ సభ్యులు తిన్న తర్వాతే పిల్లలకు పెట్టాలంటూ ఆదేశాలు జారీ చేశారు. కొంతమంది హరాజ్ పాట మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ వెనుక కుట్ర ఉందని ఆరోపించారు. కుట్ర వెనుక ఎవరున్నారనేది బయట పెడతామన్నారు. కుట్రదారుల వెనుక అధికారులుంటే ఉద్యోగాలు తీసేస్తామని చెప్పారు. దీని వెనుక రాజకీయ పార్టీ కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. అన్ని అలజడుల వెనుక బీఆర్ఎస్ కుట్ర ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. చనిపోయిర్రో ఆ రోజు ఒక్కరి దగ్గర కూడా మీరు పోలే. కనీసం ఇప్పుడైనా ప్రతిపక్షంలోకి వచ్చినావు కదా, ఈ రోజు పోండి. మొన్న వాంకడి ఘటనలో మా మంత్రులు 4 ఫాలో అప్ చేసినాం, నేను కూడా ఫాలో అప్ చేసిన. మా దామోదర్ రాజనరసింహ గారు రెగ్యులర్గా అక్కడ హెల్త్ మినిస్టర్గా వారు ఉండి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్నారు. 2 మినిస్టర్లు అక్కడ చేసిండ్రు. ఇంకా మేము పోలే మా 4 మినిస్టర్లు అక్కడ నిరంతరం చేసినాం. అదే కాకుండా 16 లక్షలు ఖర్చు పెట్టినాం అమ్మాయిని బతికించడం కోసం. మధ్యలో అమ్మాయి అంటే ఒక కొద్దిగా కోలుకున్న తర్వాత సడన్గా మరి హార్ట్ స్ట్రోక్ లాగా కార్డియక్ అరెస్ట్ తోటి మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోయి చనిపోవడం జరిగింది. అయినా కూడా మా యొక్క ఎమ్మెల్సీ దండే విఠల్ గారు మొత్తం అక్కడ కాపలా ఉన్నట్టుగానే ఉండి పర్యవేక్షణ చేయడం జరిగింది. మరి హైదరాబాదు నిమ్స్ కంటే ఇంకా అత్యున్నతమైనది అయితే నిమ్స్ మన అందరికీ అత్యున్నతమైన హాస్పిటల్. దాంట్లో మేము ట్రీట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేసినాం. 25 రోజులు ప్రయత్నం చేసినాం. అంతిమంగా సరే కొన్ని ఇబ్బందులతోటి ఆమె చనిపోయింది. అయినా కూడా మేము అన్ని రకాలుగా ఆ కుటుంబానికి భరోసానిచ్చినాం, ఆదుకుంటున్నాం. కానీ మీ హయాంలో ఒక్క పిల్లగాడు చచ్చిపోయినా, ఒక్క అమ్మాయి చచ్చిపోయినా, ఒక్క రోజున మీరు ఒక్క మంత్రైనా పోయిందా? ఇవాళ ముసలి కన్నీళ్లు గారుస్తున్నారు. ఇవాళ ఈ హాస్టళ్లలో జరిగే వాటి వెనుక కుట్రలు కూడా మేము తొందరలోనే బయట పెడతాం. ఖచ్చితంగా కొంతమంది హాస్టళ్లలో ఉండేటువంటి వాళ్ళతో కూడా కొన్ని లింక్స్ పెట్టుకొని అవన్నీ ఏమేమి జరుగుతున్నాయో అవన్నీ కూడా బయటికి తీస్తాం. ఆ అధికారులు ఎవరైనా అట్లాంటి వాటి కుట్రలకు తెరలేపితే వాళ్ళ మీద క్రిమినల్
పంచాయతీ ఎన్నికలకు సర్కార్ కసరత్తు చేస్తోంది. జనవరి 14న నోటిఫికేషన్ విడుదల చేసి ఫిబ్రవరి 2వ వారంలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. మొత్తం 3 ఫేజ్లలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించనున్నారు. పంచాయతీరాజ్ శాఖలో కీలక నిర్ణయాలు తీసుకోనుంది సర్కార్. 5 ఎంపీటీసీలతో ఒక ఎంపీపీని ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. ప్రస్తుతం కొన్ని మండలాల్లో 3 ఎంపీటీసీలతోనే ఒక ఎంపీపీ ఉండగా వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనూ ఎంపీపీ బిల్లులను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ నుంచి ఎవరు నిలబడినా నాయకులంతా సపోర్ట్ ఇచ్చేందుకు నిర్ణయించామని షబ్బీర్ అలీ అన్నారు. యునానిమస్ గా నిలబడేలా వారికి అందరూ సపోర్ట్ ఇచ్చేలా ఏకపక్షంగా నిలబడతామన్నారు. ఇక ఈ నిర్ణయంపై హైకమాండ్ అధికారిక ప్రకటన చేస్తుందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి జీవన్ రెడ్డి నిలబడతారా, ఇంకెవరైనా ఉంటారా అనేది త్వరలోనే నిర్ణయిస్తుందన్నారు. రెడ్డి గారికి మళ్ళొక అవకాశం కావాలా, జీవన్ రెడ్డి గారు మీరు పోటీ చేస్తే బాగుంటుంది మా రిక్వెస్ట్ అని చెప్పినాం. బట్ ఈ రిక్వెస్ట్ అండ్ క్యాండిడేట్ గారిది ఇవన్నీ కూడా డిసైడ్ చేసేది కాంగ్రెస్ పార్టీలో. మీకు తెలిసిందే, ఏదైనా హైకమాండ్ డిసిషన్ కావాలా. ఈ నిర్ణయం హైకమాండ్కు వదిలేసారు. దాని మీద ఒక కమిటీ ఇవి అవుతుంది. 42 శాసనసభ్యులు అసెంబ్లీకి సంబంధించింది ఈ అసెంబ్లీ కాబట్టి ఇది ఎమ్మెల్సీ ఎలక్షన్. దాంట్లో మళ్ళీ టైం దొరికింది. దాంట్లో ఇంకా ఎంతమంది మిగిలిపోయినారో గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలో మెంబర్షిప్ డ్రైవ్కు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నుంచే అన్ని 42 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో యాక్టివ్గా అబ్జర్వర్స్ అండ్ ఇన్ఛార్జ్ మినిస్టర్స్, ప్రెసిడెంట్ మినిస్టర్స్ అండ్ ఎమ్మెల్యేస్ అండ్ జిల్లా ప్రెసిడెంట్ పార్టీ అందరు కూడా యాక్టివ్గా పనిచేయాలని నిర్ణయించినారు. The last date for enrollment is 9th of November. ఇది జరిగిన తదుపరి రేపు ఫైనల్ నోటిఫికేషన్ తదుపరి we make it election schedule and notification at later stage. అప్పుడు శాసనసభ ఎన్నికల తదుపరి ఇది ఇమీడియట్గా రావడం జరిగింది, పార్లమెంట్ ఎన్నికల కన్నా ముందు. అప్పుడు ఏదైతుందో మిత్రులు షబ్బీర్ అలీ గారు కానీ మిత్రులు అందరూ కూడా ఆ ఎన్నికల్లో నేను అభ్యర్థిగా ఉంటే బాగుంటుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం, నాకున్నటువంటి ఒక ప్రజా సంబంధాలే కానీ అవుట్ ఆఫ్ మై సీనియారిటీ విత్ ది పార్టీ అండ్ విత్ ది పీపుల్ నేను ఐ ప్రిఫర్ టు కంటెస్ట్. దీపాదాస్ మున్షి గారు ఏదైతుందో ముఖ్య అతిథిగా వారు పాల్గొని అందరి అభిప్రాయ సేకరణతో పాటుగా అభ్యర్థిత్వ నిర్ణయం కూడా త్వరలో తీసుకోవడం జరుగుతుంది. ఇవాళ కూడా ఎవరు అభ్యర్థి అనేది ఏదో పార్టీ నిర్ణయిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఒక సాంప్రదాయం ఉన్నది, ఎవరికి వారు అభ్యర్థులు ప్రకటించుకోవడం కాదు. పార్టీ ఈస్ టేకింగ్ వ్యూస్, నాతో కూడా మాట్లాడి సంప్రదించింది. ఇక గణితంలో -*−+ అవుతుంది. సరిగ్గా మ్యాథ్స్ ఫార్ములాను ఫాలో అవుతున్నారు తెలంగాణ లీడర్లు. జెండాలు ఎజెండాలు పక్కన పెట్టి ప్రత్యర్థులే టార్గెట్ గా వెళ్తున్నారు. ఉమ్మడి శత్రువును పడగొట్టేందుకు తెరచాటు రాజకీయాలు చేస్తున్నారు. ఒకరిపై ఒకరు నిందలిస్తూ మైలేజ్ కోసం పాకులాడుతున్నారు. అవును, వాళ్ళిద్దరూ ఒకటే. కాదు, వాళ్ళిద్దరే ఒకటి. తెలంగాణలో పొలిటికల్ పిక్చర్ తెర ముందు ఒకలా, తెర వెనుక మరోలా కనిపిస్తోంది. కాంగ్రెస్ లీడర్లు బీఆర్ఎస్ బీజేపీ దోస్తీ అంటుంటే, బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ కమలం ఒకటేనంటున్నారు. బీజేపీ లీడర్లు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఫ్రెండ్షిప్ ఉందంటున్నారు. దీంతో 3 పార్టీలు 2 జెండాలన్నట్లు సాగుతోంది రాజకీయం. తెలంగాణ బీజేపీ లీడర్లకు మోదీ దిశానిర్దేశం చేశారు. కలిసికట్టుగా ముందుకు సాగాలంటూ ట్వీట్ చేశారు. ప్రధాని అలా ట్వీట్ చేశారో లేదో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. కలిసికట్టుగానే పనిచేస్తున్నారు మీ కమలం నేతలు, కాంగ్రెస్ నేతలతో కలిసిపోయి పనిచేస్తున్నారని ట్వీట్ చేశారు. కేటీఆర్ పై ఎంపీ రఘునందన్ రావు మండిపడ్డారు. బీజేపీ కాంగ్రెస్ కలిసికట్టుగా పనిచేసి ఉంటే నువ్వు ఈ పార్టీకి జైలు. ఇల్లు కోల్పోతే మరో ఇల్లు ఇవ్వాలని చట్టంలో క్లియర్గా ఉందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. 2013లో భూసేకరణ చట్టం ఉంటే 2014లో మరో చట్టం తెచ్చారన్నారు. హైడ్రా కూల్చిన ఇళ్లకు ఎవరు పరిహారం చెల్లిస్తారని ప్రశ్నించారు. మూసిలో ఇల్లు కూల్చేసి బాధితులను డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో వేశారని, మూసి నిర్వాసితులు అత్యంత పేదలని 2014 చట్టం ప్రకారం ఇంట్లో పెళ్లైన ప్రతి ఒక్కరిని కుటుంబంగా గుర్తించాలన్నారు. పాత సీసాలు ఏరుకునే వాళ్ళు, పాత బట్టలు అమ్ముకునేటువంటి వాళ్ళు, ఇలా చాలా అత్యంత పేదలైనటువంటి వాళ్ళు. మరి ఆ పేదలకు పాత ఇంటికి నువ్వు డబ్బులు ఇవ్వలేదు, నంబర్ 1. నంబర్ 2, వేజ్ లాస్. మన 2014 భూసేకరణ చట్టం ఏం చెప్తుందంటే
ఆ ఇంటిలో పెళ్ళైనటువంటి వాళ్ళు ఎందరుంటే అంతమందిని కుటుంబాలుగా గుర్తించాలి. ఒక్కొక్క కుటుంబానికి 7,50,000 రూపాయల వేజ్ లాస్ వన్ టైం సెటిల్మెంట్ కింద ఇవ్వాలి. నంబర్ 3, ఆ ఇంట్లో పెళ్లి కానటువంటి 18 సంవత్సరాలు నిండినటువంటి అమ్మాయి గాని అబ్బాయి గాని ఉంటే వారికి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. ఇంట్లో పెళ్ళై ఉన్నటువంటి వారందరికీ ప్రతి ఒక్కరికి 250 గజాల స్థలము మరియు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వవలెను. డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు ఆ ఇంటికి నల్లా కనెక్షను, కరెంటు కనెక్షను, డ్రైనేజీ, రోడ్సు, హాస్పిటలు, ఏఎన్ఎం సబ్ సెంటరు, పోస్ట్ ఆఫీసు, అన్ని దేవాలయము, చర్చు, మసీద్, అన్ని వసతులతో కూడినటువంటి కాలనీని యాజ్ ఇట్ ఈజ్ గా నిర్మించి ఇవ్వాలి. వీళ్ళు చేసింది ఏంది? కేసీఆర్ గారు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నెట్టేసారు వాళ్ళని, ఖతం. అది కూడా అసైన్మెంట్, ఉత్తరే కాగితం ఇచ్చారు. అది సెలబుల్ రైట్ కాదు, హక్కు లేదు, దాని భూమి లేదు, అదేంటి అపార్ట్మెంట్. అది పేదల కోసం కట్టిన అపార్ట్మెంట్ లాగా కట్టింది. రేపు వాళ్ళకి ఏముంటది? వాళ్ళకి రైట్ ఏముంటది దాని మీద? అంటే నువ్వు మొత్తంగా మోసం చేసినావు. భూసేకరణ చట్టంలో ఏ ఒక్కటి కూడా చేయలేను. బేసికల్లీ పాత ఇంటికి డబ్బులు ఇవ్వలేదు, ఉపాధికి కోల్పోయే వారికి డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళకు హౌస్ సైట్ విత్ బిల్ట్ హౌస్ ఇవ్వాలి, అది ఇవ్వలేదు, పెళ్లిగాని పిల్లలకు సాయం చేయలేదు. అంటే ప్రజల్ని మోసం చేసిండు రేవంత్ రెడ్డి, పార్లమెంట్ ను కూడా మోసం చేసిండు రేవంత్ రెడ్డి. బికాస్ బీఆర్ఎస్ అవినీతి పాలనలో నేను భాగస్వామిని కావద్దని పార్టీ మారనని, 10 ఏళ్లు బీఆర్ఎస్ పాలకులు తెలంగాణను దోచుకున్నారని మాజీ మంత్రి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. జనగామలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా మారుచూడు రాంబాబు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి, నేను ₹1 తీసుకున్నట్టు నిరూపిస్తే జనగామ గడ్డపై 3 నెలలకు రాస్తారని సవాల్ చేశారు. తెలంగాణ వనరులను కొల్లగొట్టి 1000 ఎకరాలు దోచుకున్నారని, ఫామ్ హౌజ్లు, ప్యాలెస్లు నిర్మించుకున్నారని కడియం ఆరోపించారు. కేటీఆర్ కు జైలుకు వెళ్తాడనే భయం పట్టుకుందన్నారు. బీఆర్ఎస్ పాలకుల తప్పులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని, త్వరలోనే వారు చేసిన పాపాలకు శిక్ష అనుభవించక తప్పదని కడియం సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీని ఎక్కడ హస్తగతం చేసుకుంటాడో నా పరిస్థితి ఏమైతుందో అనేది ఒక భయం పట్టుకున్నది. రెండో భయం ఏం పట్టుకున్నది అంటే, గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనేక తప్పులు చేసినాం, అనేక అక్రమాలు చేసినాం, అనేక అవినీతి చేసినాం, ఏ కేసులు ఎత్తుకుంటామో ఎప్పుడు తేలిపోవాల్సి వస్తుందో అనేది రెండో భయం పట్టుకున్నది. అందుకనే ప్రజల యొక్క సానుభూతి పొందడానికి ప్రతిసారి కేటీఆర్ గారు ఒక మాట అంటున్నాడు. ఏమని? నేను జైలు పెట్టడానికి సిద్ధమే, నేను జైలు పెట్టడానికి సిద్ధమే అంటున్నాడు. ఎందుకు జైలు పోతావు భయ్? మరి కడియం శ్రీహరిని ఎవరు జైల్లో పెడతలేడు, ప్రతాప్ రెడ్డిని ఎవరు జైల్లో పెడతలేడు. కడియం శ్రీహరిని జైల్లో పెట్టినప్పుడు నిన్నెందుకు జైల్లో పెడతారు? అంటే బిడ్డా, నువ్వేదో తప్పు చేసినావు, గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తీసుకున్నట్టుగా నువ్వు ఎక్కడో తప్పు చేసినావు, నువ్వేదో అవినీతి చేసినావు, నువ్వేదో అక్రమాలు చేసినావు, నువ్వేదో భూకంపాలకు పాల్పడ్డావు కాబట్టే భయపడుతున్నావు. మొత్తం అప్పుడున్న ముఖ్యమంత్రి గారే వారి ఆదేశం మేరకే ప్రాజెక్ట్ కట్టలేమని చెప్పారు. అంటే ముఖ్యమంత్రి గారే ఒక ఇంజనీర్ అయి తెలివితో తానికే అన్ని తెలుసుకొని చెప్తే చివరికి కాళేశ్వరం ప్రాజెక్టు గతి ఏమైందో మనందరికీ కూడా తెలుసు. హరీష్ రావు కులగణన సర్వేలో సీఎం రేవంత్ రెడ్డి ఫ్యామిలీ వివరాలు నమోదయ్యాయి. రేవంత్ రెడ్డి కుటుంబ వివరాలను అధికారులు నమోదు చేశారు. సర్వే పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు సీఎం రేవంత్. సర్వేపై ప్రజల స్పందన ఎలా ఉందని ఆరా తీశారు. ప్రభుత్వ ఉద్యోగులు వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. వీవీఐపీలు, ఐఏఎస్, ఐపీఎస్, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇలా ప్రజాప్రతినిధుల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి వివరాలు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. విచారించడానికి అభ్యంతరం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఆర్జీవీపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆయన తప్పుపట్టారు. ఆయన తప్పు చేశారో లేదా కోర్టులో తేలుతుందనో ఆర్జీవీ లాయర్ తెలిపారు. ఇటు ఆర్జీవీ రిట్ పిటిషన్పై హైకోర్టులో వాదనలు సాగగా తదుపరి విచారణ సోమవారానికి వాయిదా పడింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు మధ్యాహ్నానికి ఇది తుఫానుగా మారే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. తుఫానుగా మారిన తర్వాత దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం గడచిన 6 గంటల్లో నిశ్చలంగా లేదా స్థిరంగానే అదే ప్రదేశంలో అనగా నైరుతి బంగాళాఖాతంలో అనగా అక్షాంశం 9.1 డిగ్రీలు ఉత్తరంగాను, రేఖాంశం 82.1
తూర్పు రేఖాంశం వద్ద అనగా చెన్నైకు 480 కిలోమీటర్లు దక్షిణ ఆగ్నేయ దిశలోను, తమిళనాడు ఉత్తర తమిళనాడు మరియు పుదుచ్చేరి తీరంలోనున్న మహాబలిపురం మరియు కరైకల్ల మధ్య 30వ తేదీ ఉదయాన్న తీరాన్ని తాకే అవకాశం ఉంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం చాలా ప్రదేశాలలో దక్షిణ కోస్తా జిల్లాలలో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఉత్తర కోస్తా ఆంధ్ర తీరం వెంబడి 50 నుంచి 60 గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం కనిపిస్తుంది. నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం గడచిన 6 గంటల జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాంచీలోని మోరబడి గ్రౌండ్లో జరిగిన కార్యక్రమంలో ఆ రాష్ట్ర గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ ప్రమాణ స్వీకారం చేయించారు. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టడం హేమంత్ సోరెన్ కు ఇది 4వసారి. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో పాటు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇండియా కూటమి నేతలు తదితరులు హాజరయ్యారు. జార్ఖండ్ ఎన్నికల్లో జేఎంఎం నేతృత్వంలోని కూటమి మరోసారి ఘన విజయం సాధించింది. మొత్తం 81 స్థానాలుండగా జేఎంఎం 34 చోట్ల విజయం సాధించింది. బీజేపీ 21, కాంగ్రెస్ 16, ఆర్జేడీ 4, సిపిఐ 2, ఏజేఎస్యూపీ, లోక్ జనశక్తి పార్టీ, జేఎల్కేఎం, జేడీయూ చెరో 1 స్థానం చొప్పున గెలుచుకున్నాయి. मैं हेमंत सोरेन सत्य निष्ठा से प्रतिज्ञान करता हूं कि सत्यनिष्ठा से प्रतिज्ञान करता हूं कि विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता एवं अखंडता अक्षुण्ण रखूंगा। मैं झारखंड राज्य के मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्धि अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं अपना नाम हेमंत सोरेन सत्यनिष्ठा से प्रतिज्ञान करता हूं कि जो विषय झारखंड के राज्य के मुख्यमंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी प्रकार व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों के समय निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा। వైనాడ్ ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రమాణం చేయించారు. ఎంపీ హోదాలో ప్రియాంక గాంధీ మొదటిసారి లోక్సభలోకి ప్రవేశించారు. ప్రత్యక్ష ఎన్నికల్లో అరంగేట్రం చేసిన ఆమె తొలి అడుగులోనే భారీ విజయాన్ని అందుకున్నారు. ఇటీవల కేరళలోని వైనాడ్ లోక్సభ స్థానానికి నిర్వహించిన ఉప ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థిపై 4,10,930 కోట్ల మెజారిటీతో భారీ విజయం సాధించారు. ఈ ఏడాది లోక్సభ ఎన్నికల్లో ఇదే స్థానంలో ప్రియాంక సోదరుడు రాహుల్ గాంధీ సాధించిన 3.64 లక్షల ఓట్ల మెజారిటీని ఆమె అధిగమించారు. प्रियंका गांधी वाड्रा जो लोकसभा की सदस्य निर्वाचित हुई हूँ, सत्यनिष्ठा से प्रतिज्ञान करती हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूँगी। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूँगी तथा जिस पद को मैं ग्रहण करने वाली हूँ उसके कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करूँगी। जय हिंद।
मैं प्रियंका गांधी పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. అదానీ అంశంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. విపక్షాల నినాదాలతో పార్లమెంట్ దద్దరిల్లింది. దీంతో విపక్ష సభ్యుల నిరసనల మధ్య ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వ్యవసాయ వ్యర్థాల దహనంపై 24/7 మానిటరింగ్ ఉండాలని సుప్రీం స్పష్టం చేసింది. కాగా వ్యవసాయ వ్యర్థాల దహనంపై రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎయిర్ పొల్యూషన్ ను కంట్రోల్ చేయకుండా స్పెషల్ అథారిటీలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించింది. ఢిల్లీలో GRAP-4 ఆంక్షలు కొనసాగుతాయన్న సుప్రీం స్కూళ్లకు మినహా ఈ ఆంక్షలు అమలు చేస్తున్నారంది. అయితే ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఈ ఆంక్షలు అమలు చేయాల్సి వచ్చిందని సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. తెలంగాణలో డ్రగ్స్ వినియోగం భారీగా ఉంది. వారాంతాల్లో జరిగే పార్టీలతో పాటు వీఐపీల పార్టీలో తప్పనిసరిగా డ్రగ్స్ ఆనవాళ్లు ఉంటున్నాయి. చట్టాలు ఎన్ని తీసుకొచ్చినా సరే, పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సరే డ్రగ్స్ వినియోగం తగ్గకపోగా పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈ క్రమంలోనే సినీ, క్రీడా ప్రముఖులతో డ్రగ్స్ వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతుంది. ఈ సందర్భంగా విడుదలయ్యే ప్రతి సినిమాలో డ్రగ్స్ పై అవగాహన కల్పించేలా వీడియో విడుదల చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే పుష్ప 2 సినిమాకు సంబంధించి డ్రగ్స్ పై బన్నీ వీడియో విడుదల చేశాడు. ఉండేవాడు కదన్నా, రీల్స్ చేస్తా ఉండేవాడు. వాడి పేరేమే? వాడా రీల్స్ రజనే. డ్రగ్స్ రహిత సమాజం కోసం కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మద్దతుగా నిలిచాడు. మాదక ద్రవ్యాలకు ఆకర్షితులై జీవితాన్ని నాశనం చేసుకుంటున్న బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని బన్నీ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఒక చిన్న సందేహం ఇచ్చారు. తెలిసిన వారు ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో టోల్ ఫ్రీ నెంబర్ 1908కు ఫోన్ చేయండి. అక్కడ ప్రభుత్వ ఉద్దేశం వాళ్ళని శిక్షించడం కాదు, వాళ్లకు హెల్ప్ చేయడం అని చెప్పాడు. వీడియో వైరల్ అయిపోయిందిరా. అన్నా మీ ఓడు ఒకడు ఉండేవాడు కదన్నా, రీల్స్ చేస్తా ఉండేవాడు. వాడి పేరేమే? వాడా రీల్స్ రజనే. వాడు ఇప్పుడు ఆడున్నాడు. అవును మచ్చా, పుష్ప 1 పాటలకు రీల్స్ చేసి భలే ట్రెండ్ అయ్యిందో వాడా. పుష్ప 2 ఒక్క రీల్ కూడా పెట్టలేదు వాడా. రీల్ చేసే టైం ఆడు ఉంది, వాడి రోల్స్ చుట్టడానికే టైం సరిపోవట్లేదు. రోల్సా అంటే డ్రగ్స్ కొడుతున్నాడు వాడు. మొదట్లో ఫ్రెండ్స్ తో సరదాగా మొదలు పెట్టాడు రా. తర్వాత దానికి అడక్ట్ అయ్యి అప్పులు పాలైపోయి ఇంటికి కూడా పోకుండా వీడు ఆడబడితే ఆడు పడుంటున్నాడు. పాపం అలా అమ్మని చూస్తే జాలేస్తుందిరా. అలాంటి వాళ్ళు ఏం చేయాలో మన పుష్పాన్ని ఎప్పుడూ చెప్పాడురా. నమస్తే. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటూ ఉంటే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో టోల్ ఫ్రీ నంబర్ 1908 ఫోన్ చేయండి. వాళ్ళు వెంటనే డ్రగ్ అడిక్ట్స్ ని రీహాబ్ సెంటర్కి తీసుకెళ్లి వాళ్ళు మామూలు మనుషులు అయ్యేంత దాకా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక్కడ గవర్నమెంట్ ఉద్దేశం వాళ్ళని పనిష్ చేయడం కాదు, వాళ్ళకి హెల్ప్ చేయడం. నెంబర్ గుర్తుంది కదా, 1908. లెట్స్ హెల్ప్ ద విక్టిమ్స్ ఫర్ ఎ బెటర్ సొసైటీ. దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఐటీ స్టాక్స్ లో అమ్మకాల ఒత్తిడి కూడా మార్కెట్లపై ప్రభావం చూపింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1190 పాయింట్లు నష్టపోయి 79,043కు దిగజారింది. నిఫ్టీ 360 పాయింట్లు కోల్పోయి 23,914కు పడిపోయింది. రైట్ టు బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.